సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే కాశ్మీర్ అనేదే మనకి కిరీటం. ఆ నెత్తి బొట్టు భరతమాత నెత్తి బొట్టు, ఆ తల మీద నుదుట తిలకం. కాశ్మీరం అనేది మన భారతదేశానికి భరతమాత నుదుట తిలకం. అది అదే లాగేసుకుంటాము అనే దాకా వచ్చింది అంటే ఇప్పుడు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోండి? ఎవడు లాగేసుకునేది? పాకిస్తాన్ వాళ్ళ మొహం వెంట్రుకు కూడా బేకలేరు. వాళ్ళెంత, వాళ్ళ బతుకులు ఎంత. మనం ఈ గతంలో ఈ చూసి 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 పోనీ ఊరుకుంటే వాళ్ళ బతుకులు ఎంత. భారతదేశం దగ్గర నుంచి పాకిస్తాన్ ఆకుబడి కాసి లాక్కోగలరా? మనం కొంచెం సంయమనం పాటిస్తున్నాం, పద్ధతిగా వస్తాం, పద్ధతిగా దాన్ని దౌత్యపరంగా సాధిద్దాం. వాళ్ళ దౌత్యపరంగా కాకుండా వాళ్ళ సామధాన భేద దండోపాయములు చూపిస్తే ఎక్కడ ఆగుతారు? వాళ్ళు ఎంత, వాళ్ళ బతుకులు ఎంత, వాళ్ళ దేశం ఎంత, వాళ్ళు ఎంత. వాళ్ళు మన కాశ్మీర్ను వాళ్ళు ఆకుపోయి నేను అన్నాడు కాడు వాళ్ళ మిలిటరీ ఆఫీసరు, మిలిటరీ మినిస్టరు, మేము 30 ఏళ్ళుగా ఈ దుర్మార్గ పని చేస్తున్నామని ఒప్పుకున్నాడు. 30 ఏళ్ళుగా అమెరికా కోసమని, బ్రిటిషర్స్ కోసమే భారతదేశంతో తప్పుడు పనులు చేస్తానే ఉన్నాను వాడే ఒప్పుకున్నాడు. అది చిల్లర దేశం అన్నది. అది దేశమే కాదు, అది అదే ఒక చిల్లర దేశం. జేబు దొంగల దేశం అంటారే, జేబు దొంగలలాగా అది టెర్రరిస్టుల దేశం. అక్కడ టెర్రరిస్టులను తయారు చేయటం, ఇతర దేశాల మీద కుదరటం. అందుకని పాకిస్తాన్ అనే దాన్ని ప్రతి దేశము పక్కన పెడతారు.